guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో for the first time మనం చేయబోతున్నాం దివాళీ క్రాకర్స్ టెస్టింగ్. దాని కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే టేబుల్ పైన చాలా రకరకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఈ క్రాకర్స్ అన్నింటిని మనం ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ క్రాకర్ కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి పాప్కార్న్ క్రాకర్ అనేది ఉందన్నమాట, ఎల్లో అన్నది. సో దీన్ని ఈ రోజు కాల్చబోతున్నాం. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి బ్లాసమ్ అన్నది. సో దీన్ని కాల్చబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బటర్ఫ్లై క్రాకర్, దీంట్లో నుంచి మనకు బటర్ఫ్లైస్ బయటకు వస్తాయి, ఎఫెక్ట్ ఎట్లా వస్తాయి అనేది మనం వీడియోలో టెస్టింగ్ చేసి మరి చూడబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే హల్క్, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఓలా, అండ్ ఇక్కడ చూసినట్లయితే 2 బస్సులు అవుతున్నాయి మన దగ్గర. అండ్ లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఒకటి సన్ అని చెప్పేసి ఇది హాట్ వీల్స్ అని చెప్పేసి ఉందన్నమాట, దీన్ని కూడా టెస్టింగ్ చేయబోతున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్రాకర్ మీరు చూసినట్లయితే మన బజరంగ్ బలి గద. సో ఈ గదను కూడా మనమైతే ఈ రోజు టెస్టింగ్ అయితే చేయబోతున్నాం, ఎట్లుంటది ఏం కథ కాల్చినట్లయితే ఎఫెక్ట్ అని చెప్పేసి. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చీకటి అయితే గాయస్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్రాకర్స్ అన్ని ఒక్కొక్కటిగా కాల్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏం కాలుస్తున్నాం అంటే చూడొచ్చు, పాప్కార్న్ ఎల్లో అని అయితే ఉంది, దీని అయితే కాలుస్తున్నాం. చూద్దాం దీంట్లోకి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. పాప్కార్న్ రావాలి, తాలిగాడు తింటాడు. టోకనే లేదురా దీని మీద జర్రీ దగ్గరనే ఉంది అలా. పాప్కార్న్ వస్తుందా మరి ఏమొస్తుంది అని చెప్పేసి లెట్స్ గెట్ స్టార్ట్. పాప్కార్న్ ఎక్కడ వస్తున్నావు? సో చూసిరు కదా గాయ్స్, ఈ పాప్కార్న్ లో నుంచి ఎఫెక్ట్ అయితే ఇట్లా వస్తుంది. ఇంకోటి కాలుతారా? కాల్చేయరు ఇక. ఇంకొకటి దాంట్లో ఇంకొకటి ఉన్నది, దాన్ని కూడా కాలుదాం. ఇలాగే పాప్కార్న్ రాలే, వెరీ బ్యాడ్. పాప్కార్న్ లెక్క సౌండ్, అదే పాప్కార్న్ గుండె పోసి మనం ఉడకబెడుతుంది క్యాంపింగ్ లలో, సేమ్ అట్లా అవుతుంది. అంటే ఆఫ్ అచ్చా అచ్చా అచ్చా. సో చూసిరే గైస్, అది వచ్చేసి ఎంత హైట్ వరకు వస్తుందో. వేరే వేరే క్రాకర్స్ అయితే కొద్దిగా హైటే వస్తాయి కదా, ఇది వచ్చేసి చాలా హైట్ వస్తుంది గైస్. ఇది ఏంటిది అంటే ఇది మన బ్లాసమ్ అనేది ఉంది, బ్లాసమ్ వెలటర్ టాయ్ అని చెప్పేసి. ఒకసారి దీని అయితే కాలుదాం, చూద్దాం దీంట్లోకి ఎఫెక్ట్ ఎట్లా వస్తుందని చూద్దాం. ఎట్లా కాలవాలని ఉందా? నొక్కేసిండు వీడు జీవితంలో ఇన్ని క్రాకర్స్ ఎప్పుడు చూడలేదట, ఇలా కాలుస్తుండు ఫస్ట్ టైం. ఇది ఏంటి చెప్పన్నా? చిచ్చుబుడ్డి జాంబియా చిచ్చుబుడ్డి స్టూడియో కింద ఏర్పడుతుందా? కింద బేస్ లెక్కున్నది, మీదికి ఇట్లా క్వశ్చన్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం మీద దాకా వస్తుంది కావచ్చు ఎఫెక్ట్. చూడాలి, కమాన్. సాంబా వచ్చింది కొద్దిసేపే కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా క్రేజీ వచ్చింది. ఫ్లవర్ పార్ట్ నార్మల్ ఫైర్ కలర్ లో వస్తాయి కదా, దీంట్లోకి కలర్ వైలెట్ కలర్ లా సంథింగ్ డిఫరెంట్ వచ్చింది సైడ్ కు. చాలా క్రేజీగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే హల్క్ అని చెప్పేసి ఉంది. ఈ హల్క్ అయితే ట్రై చేద్దాం, చూద్దాం దీంట్లో నుంచి ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. వాడిని కూర్చున్నబెట్టి అటు పెట్టాలి. ఇది అసలు చెప్పండి అంటే ఇది అంతా సైడ్ అంతా లోపల పెట్టా, వెళ్తే లేకుంటలేదు. ఇది చుట్టూ అంత ఉత్తదే డబ్బా, పటాకు ఒకటి మధ్యలోనే ఉన్నది, గంతే గింతే ఉంది. మన ఏంది దొడ్డు లోపల పోతే అయిపోయి మా వెళ్తుంది నాకు తెలిసి. అంటుకుందిరా దూరం.
మొత్తం షెడ్ లాగా పురుగు నాలుల్లి కొంచెం సౌండ్ వస్తుందా మీకు వీడియో ఎట్లా రికార్డ్ అయిందో తెలియదు కానీ పడపడ 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 చెవులు మొత్తం పోతున్నాయి. ఇది హల్కా హల్కు బాబాయ్ గారు కాల్చినందుకు బాబాయ్ గారు లెవెల్ ఇంకా పని చేసింది అయినా గానీ మంచినే. కానీ చెప్పానంటే ఇప్పటిదాకా కాల్చిన క్రాకర్ నుంచి వచ్చిన పొగ కంటే దీంట్లో మస్తు తక్కువ పొగ వచ్చింది. ఒరేయాల సుతిల్ బాంబులు గల్లేందుకు ఎత్తున్నాడు తీసుకుపోయి జింగిడిగా కాల్సినాయి అన్ని సుతిల్ బాంబులు ఎత్తా ఉన్నాడు అంటే అనుకుంటారు అన్ని వెళ్తాయి. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన దగ్గర హనుమంతుని గదలు అవుతున్నాయి అలాంటివే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని కాల్దాం చూద్దాం దీంట్లో ఎఫెక్ట్ నాకు మరి ముంగడి పెట్టి చెప్తా దీంట్లోకి వస్తుంది పంటలో కొడితే దూరం పెట్టరు ఫస్ట్ సైడ్ పెట్టరు. ఓకే ఫస్ట్ కాల్చుతున్నా లాగేసి కాలవకుండా హనుమంతుడు అటు ఉపగ్రహ పైన పెట్టరే వచ్చిందిరా మన పాత సినిమాల యుద్ధాలప్పుడు పెడతారుగా బిఎఫ్ఎక్స్ ఉంటది కదా సేమ్ బిఎఫ్ఎక్స్ ఎక్కడ అనిపిస్తుంది. అబ్బా మామూలు లేదు. బాబాయ్ కమాన్ పాత సినిమాలల్లా మొత్తం ఇట్లా ఇస్తారు కదా దేవుళ్ళు సేమ్ అట్లే ఉన్నది. పెళ్ళదిగా నాకు వేయలే మరి బాబాయ్ గారి గద మస్తు సెట్ అయింది. ఎవరో సెట్ అయింది అనుకుంటారో కాదైతే ఖచ్చితంగా నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి మనం కాలవబోయేది ఏంటిది అంటే ఓలా అని చెప్పేసి ఉన్నది. ఓలా అయితే కాలుస్తున్నాం. లోపల ఎట్లా వచ్చినాయంటే క్రాకర్స్ మీరు చూడొచ్చు గిట్ల అయితే వచ్చినాయి. గ్లిట్టరింగ్ పొట్టోడు కింద దాని బేస్ వచ్చింది పట్టుకో గ్లిట్టరింగ్ అట ఎట్లా వస్తుంది ఏం కథ పొట్టోనికి కొత్త కొత్త చూస్తే అంత పొట్టోడు మొత్తం కర్రగా సేమ్ హల్క్ లెక్కనే ఉన్నది. ఆ హల్క్ క్రాకర్ ఎట్లయితే హైట్ దాకా వచ్చిందో సేమ్ అట్నే వస్తుంది. ఘోరంగా సౌండ్ వస్తున్నాయి ఇవి. ఎంజాయ్ మన వీడు కాల్తే అంటావురా చిన్న అవిటినే ఉంటాయి తోక పటాకులు ఎట్లయితే సప్పుడు వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తున్నాయి సప్పుడు. ఇవి ఎంజాయ్ చేసినట్లేదు దెబ్బలు పడ్డట్టుంది మొత్తం కొడుతున్నాయి ఏడుకాడికి. సో ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఈ బస్ క్రాకర్ అయితే ఉంది కదా. దీని లోపల ఉన్న క్రాకర్స్ అయితే కాదు చిన్న చిన్న బస్సులు తెచ్చేవి. దీంట్లో మీరు చూసినట్లయితే ఇటువంటి చిన్న బస్సులు ఉంటాయి. ఒకటి ఇది ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఎల్లోనారా ఇంకొకటి ఆరెంజ్ కలర్ అయితే ఉందట. సో ఫస్ట్ బ్లూ అండ్ ఫస్ట్ ఒకటి కాల్దాం తర్వాత రెండు కాల్దాం. వేసారా మొత్తం పోతుందో మరి సిద్దిపేటకు ఇటు రా ఇటు వస్తుంది ఇవి మామూలుగా రాలేదు గాయస్. వేరే చిన్న క్రాకర్స్ ఏవైతున్నాయో అవి వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ వస్తున్నాయి. ఇవి చూస్తే చిన్నగానే ఉన్నాయి కానీ ఘోరంగా వస్తుంది. ఇంకోటి పిట్ట కొంచెం గుతగా రెండు అంటే పెడదాం ఒకసారి. చక్క అలాగే ఉరుకుతుంది దిగిరిగాడు. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇవి ఇప్పుడురా ఇవి ఏంటి ఏమో బటర్ఫ్లై క్రాకర్స్ అట చాలా క్రేజీగా ఉన్నాయి. ఇవి కాలుద్దాం. దీని మీద కొంచెం దీని మీద మీరు చూసినట్లయితే డార్లింగ్ డాన్సర్ అని చెప్పేసి ఉన్నది. డాన్స్ అంటే దాని ప్రకారం అసలు ఎట్టుంటాయి అని మనం చూద్దాం. ఇక పేర్ల కోసం మేము డాన్స్ చేసి డాన్స్ చేస్తాం అదే డాన్స్ చేస్తాడరా అది అయితే మనం చేయాలి.
మనమే చేయాలి. అది చేయకుంటే మనం చేద్దాం. క్రాకర్ వచ్చేసి దీంట్లో ఇంత చిన్నగా అవుతున్నది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు దీన్ని కాలుద్దాం. వాళ్ళు ఏం పెట్టిర్రు ఆయన అటు ఇటు దుంకదిగా మనం పడుతుండండి. అచ్చా అచ్చా బంజాయి బాగుందిగా కాలవంగానే ఒక్కడే తడ మొత్తం గిర్ర తిరిగింది. అరే కలర్ వచ్చినాయి, కలర్ నాలుగైదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి మళ్ళా ఉన్నాయండి. మస్తు ఉన్నది, గిది మస్తు ఉన్నది. కింద నీళ్లు ఉన్నాయి అయినా కానీ ఆగుతలేదు. ఇప్పుడు ఏది ఎటు పోతుందో మాకే తెలియదు. ఉన్నాయన్న ఇంటి పెడుతున్నాం, అన్ని తోకల ఒక దగ్గర పెట్టరా. డు నాట్ ట్రై దిస్ ఎట్ యువర్ హోమ్. పైనుంచి అట లోపల చెప్తానే ఉన్నా ఏది ఎటు పోతుందో మాకే తెలియదు. డు నాట్ ట్రై అని చెప్పేసి ఒకటి వేలింది, ఒకటి ఎగిరింది, ఒకటి కింద పడ్డది, ఒకటి ముంగడ పడ్డది, ఒకటి ఇటు పడ్డది, ఒకటి తిరుక్కుంటే రాకేష్ గారి కూడా పోయింది. పడాకులన్నీ. అందుకోసం చెప్తున్నా ఇటువంటివి ఏం ట్రై చేయకూడదు. మేము ట్రై చేస్తాం, చూసి ఎంజాయ్ చేయాలి. పేలలే మస్తు అయింది. పేలింది ఏది కావచ్చు చెప్పన్నా. ఒకటి రెడ్ కలర్ తోకున్నది, రెడ్ కలర్. అన్నిటికేమో వేరే ఉన్నది. ఇది అన్నిటికి పింక్ కలర్ ఉంది కదా, ఒకదానికి రెడ్ కలర్ తోకుండే. తెలిసి అదే వేలినట్టున్నది. తీసుకొచ్చింది ఏంది ఏదో ఒకటి ఉందని చెప్పేసి పట్టుకొచ్చినావు. 3 ఉన్నాయని చెప్పిన. ఏమున్నారా లాస్ట్ క్రాకర్ ఇది ఒక్కటే కదా. మిగిలింది కదా, దీనికి కాల్దాం. తుప్పురు ఇది కూడా వేయగల అయ్యా 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 యాక్చువల్ ఈ క్రాకర్ గిట్లా పోతుంది కావచ్చు. యాక్చువల్ ఇది కావచ్చు పోయేది. కాకపోతే మనం ఉల్టా పెట్టినాము, మరి ఏం జరిగిందనేది తెలియదు. కిరమర పెట్టినట్టున్నాం. బరాబరే ఇంకా ఉంది. మరి ఇది ఒక్కటే ఎట్లా ఎగిరిపోయింది. మస్తు ఉన్నది, ఇంకా మస్తు వచ్చింది. కాకపోతే లాస్ట్ ఏం కాదు ఇది పట్టుకో. లాస్ట్ మన దగ్గర ఇంకొకటి, ఇది కూడా భూచక్రం వస్తుంది క్రాకరే. నేను మీకు స్టాష్ అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపెట్టినా కదా, దీని లోపల ఇట్లా బాల్ కట్ చేసినట్టు ఉన్నాయి అదొకటి ఒకటి అని చెప్పేసి. అదే క్రాకర్ ఇది. ఇది ఫ్లై అవుతుంది, పక్కా ఫ్లై అవుతుంది. ఇది ఎగిరేది కాదురా, భూచక్రం అనుకుంటా నాకు తెలిసి. ఉన్న జాగ్రత్త దీని లోపల కింద మీరు కూడా చెట్టు మొత్తం బాల్ కట్ చేసి అతక పెట్టినట్టు అవుతున్నది. ఇది భూచక్రం లెక్క తిరుగుతుందా లేకుంటే ఎగురుతుందా మనకు నో ఐడియా. పెట్టరా పెట్టు, కాలు దాని కాలు అయిపోగానే దగ్గర పోకుర్రా, అది ఇంకోసారి తిరుగుతుంది. నమ్మద్దు. పెట్టరా ఏమైందా దగ్గర పెట్టు ఏం కాదు పెట్టు. ఇదికే పెట్టు ఇంకా ఇంకోసారి అవుతుందా భూచక్రం లెక్క తిరుగుతుంది. కాకపోతే ఏంటంటే సర్ఫేస్ ప్లేన్ గా లేదు కదా, తిరుగుతలేదు. తిన్నది వీకేసిన ఎక్సైట్మెంట్ లా వీళ్ళతో మాట్లాడుకున్న స్టిక్కర్ వీకేసిన. ఇప్పుడు తిరుగుతుంది భయం అవుతుంది అది పెట్టుడు. ఏం చేస్తావు చూద్దాం. ముక్కుతున్నాయిరా. మళ్ళీ గోల్డ్ కలర్ లా మస్తు వస్తుంది. మస్తు 2 సార్లు వచ్చే ఉండరా. లాస్ట్ ఒకసారి కాల్దాం. ఇక ఉన్నకాడి 3 పెడదాం ఆ ఊరి. మొత్తానికి గాయస్ చూసిరు కదా, ఇవి మనం కాల్చిన
స్టాష్ 1 టెస్టింగ్ వీడియో. స్టాష్ 1 లో కొన్ని క్రాకర్స్ అయితే కాల్చినాము. ఈ వీడియో పైన మీ సపోర్ట్ చూసి మిగిలిన క్రాకర్ కాల్దామా వద్దా అని డిసైడ్ అయితే అవుతాము. ఏదేమైనా క్రాకర్స్ నుంచి మాత్రం ఎఫెక్ట్ అయితే చాలా క్రేజీ వస్తుంది. ఇవన్నీ ఈ రోజు కాల్చిన ఏంటి భూమి మీద పెట్టి కాల్చిన క్రాకర్స్, కానీ నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ అయితే వచ్చినాయి. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు ఏది కాదు వీడియో ఒక వీడియో చెప్తున్నా కదా గైస్, మీడియం స్కై షాట్ కాల్దామని. చలో మీడియం స్కై షాట్ కాల్దాము, చూద్దాం దీనికైతే ఎఫెక్ట్ ఎట్లా వస్తాయి. ఇంకా గ్రామ్ పెట్టాలన్నారు జరుగు. బాబాయ్ భయపడకు, నిద్రలకైనా లేచినావు. లెట్స్ గెట్ స్టార్టెడ్. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. చూసిరు కదా గాయ్స్, ఎఫెక్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఎట్లా అంటే కిందికి వేలి పైన పోయిన తర్వాత ఎట్లా వచ్చింది? సాటిస్ఫైడా? నచ్చింది ఎఫెక్ట్? తిండి తినడు ఇక. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.